హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే జూలై 15th గురించి వచ్చిన అప్డేట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు సూటిగా సుత్తి లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ త్వరగా ఇచ్చేస్తాను. అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అని ఫాస్ట్గా అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోకి ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి చెప్పేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా లేదా అనేది అందరికీ పెద్ద డౌట్. ఇది ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. కాదంటే ఈ మానిటైజేషన్లో మీరు వాల్యూ అనేది యాడ్ చేయాలి. కరెక్ట్గా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మొత్తం ఏఐనే యూస్ చేసేసి అలా అప్లోడ్ చేసేయొద్దు. ఏఐ వీడియోస్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతాయి. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఒరిజినల్గా మంచిగా క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ కార్టూన్ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయా లేదా అనేది సెకండ్ పాయింట్. కార్టూన్ వీడియోస్ అనేవి ఆల్వేస్ యూట్యూబ్ ఖచ్చితంగా మానిటైజేషన్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అనేది జరుగుతుంది. కార్టూన్ వీడియోస్లో కూడా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. బయట నుంచి తెచ్చుకున్న వాయిస్ ఓవర్, ఏఐ వాయిస్ ఓవర్లు తెచ్చి దీంట్లో యూస్ చేయకూడదు. మీరు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయగలిగితే యూట్యూబ్ మిమ్మల్ని అస్సలు ఆపలేదు. ఎలాంటివి చేసినా కూడా యూట్యూబ్ ఖచ్చితంగా మానిటైజేషన్ ఇస్తుంది. కానీ మీరు కొటేషన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అంటే అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అస్సలు రాదు. ఇంకా మీరు బయట వెళ్ళి డ్యాన్స్ చేసే వీడియోస్ తీస్తారు కదా, వాటిని ఏం ఎడిటింగ్ చేయకుండా అలానే యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేస్తే కూడా మీకు మానిటైజేషన్ అవ్వదు. యూట్యూబ్ ఎప్పుడు ఒరిజినల్ క్రియేటర్స్నే ఎంకరేజ్ చేస్తుంది. మీరు ఇంకా ఒరిజినల్ వీడియోస్లో మీ ఫేస్ కనిపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఫేస్ చూపించే వీడియోస్ ఉంటే వాటికి ఎలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో ఉండదు. సో మీకు మానిటైజేషన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. సో మీరు ఫేస్ చూపించలేని వీడియోస్ ఉంటే వాయిస్ ఓవర్ మీది ఓన్గా ఇచ్చుకోండి. కరెక్ట్గా వీడియోని కంటెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే మానిటైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. ఓన్లీ కోట్స్ పెట్టేసి కోట్స్లో అది కోట్స్ అన్నిటిని మీరు వెనకాల చదవడమో, లేకుంటే స్టోరీస్ ఇట్లా వెళ్తుంటుంటే వాటిని చదవడమో అలాంటివి చేసి మానిటైజేషన్ అంటే రాదు. సో ఇలా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కార్టూన్ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి అండ్ ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి. వీటికి మీరు వాల్యూ యాడ్ చేసినప్పుడు మాత్రమే. అండ్ లాస్ట్ మీరు డైరెక్ట్గా ఫేస్ చూపించే వీడియోస్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతాయి. మోటివేషనల్ వీడియోస్ అవన్నీ మీరు కంటెంట్ స్క్రోల్ చేస్తూ దానికి మ్యూజిక్ యాడ్ చేస్తే మాత్రం అస్సలు అవ్వదు. ఒకవేళ ఇదివరకు మీకు మానిటైజేషన్ అయ్యుంటే కూడా ఖచ్చితంగా ఈ జూలై 15th అప్డేట్తో మానిటైజేషన్ అనేది పీకేస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. సో మీరు జాగ్రత్తగా చూసి ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి మెయిన్, మీరు 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇంట్రోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. మనం ఏమేమి చెప్పాలనుకుంటున్నాం వీడియోలో అనేది ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో క్లియర్గా ఉంటే వాళ్ళు వీడియోను మొత్తం చూస్తారు. మన కంటెంట్ ఎప్పుడు ఎక్కువగా వేస్ట్ ఇన్ఫర్మేషన్తో ఉండొద్దు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే మనకు వచ్చే వ్యూవర్స్ అనేవాళ్ళు మన వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ఇష్టపడతారు. సో దీనివల్ల 4000 వాచ్ అవర్స్ అనేది కూడా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా వీడియోని చాలా లెంతీగా పెట్టి దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తే కూడా మీ వీడియోస్ అనేవి వైరల్ అవ్వవు. అండ్ మీరు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అంటే థంబ్‌నెయిల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోవాలి. అండ్ దానికి ఇచ్చే టైటిల్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే మీకు 4000 వాచ్ అవర్స్ అనేవి చాలా ఈజీగా కంప్లీట్ అవుతాయి. సో ఇవన్నీ ఫాలో అవుతూ యూట్యూబ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బాయ్.